ఇప్పుడు మీరు చూడబోయే పిక్చర్ మిమ్మల్ని ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఎంతలా అంటే మీలో ఉన్న హ్యుమానిటీ అంతా ఒక్కసారిగా బయటకు వస్తుంది. అయ్యో పాపం అంటూనే ఆ ఫోటోను తదేకంగా అలానే చూస్తూ ఉండిపోతారు. ఎస్, ఇదే ఫోటో మేము మీకు చూపిస్తామని చెప్పింది. చూసారుగా, ఒక్కసారిగా మళ్ళీ డెప్త్గా చూడండి. మీ చూపు ఆ చిన్నారి చూపు వైపు వెళుతుంది. ఆ చిన్నారి ఎంత దీనస్థితిలో ఉందో ఆ ఫోటోని చెబుతుంది. వయనాడ్ ప్రకృతి ప్రకోపం నుంచి సేఫ్గా రక్షించబడ్డ నలుగురు చిన్నారుల్లో మీరు చూస్తోంది ఒకరిని. ఆ కళ్ళల్లో ఒక రకమైన భయం, ఆవేదన, అలాగే నిస్సహాయత, ఒక నమ్మకం. అంటే తను అక్కడి నుంచి కాపాడబడ్డాను అనే ఒక రకమైనటువంటి నమ్మకంతో పాటు ఒక రకమైన భయం, ఒక రకమైన బేలతనం ఆ పాప చూపుల్లో మనకు కనబడుతుంది. ఇలా చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఆ కళ్ళల్లో మనకు కనబడతాయి. ఇప్పుడు మరోసారి ఆ ఫోటోను పరిశీలిస్తే రెస్క్యూ టీమ్ మెంబర్ పైన చిన్నారి తన భారాన్ని వేసిందన్నట్టుగా ఉంది. అదే టైంలో తనను క్లాత్తో పట్టుకుని ఆ పర్సన్తోనే ఆల్మోస్ట్ 4 hours ట్రావెల్ చేసింది. అలా వారిద్దరి మధ్య ఒక బాండింగ్ ఏర్పడింది. అందుకే అతని ఎదపై ఉండి ఇతరులను అలా చూస్తోంది బిక్కుబిక్కుమంటూ. అసలు ఏంటిదంతా, మాకేందుకు ఈ కష్టాలని మనసులో అనుకున్నట్టుగా కనిపిస్తోంది ఆ ఫోటో. కానీ ఈ ఒక్క ఫోటో చెబుతుంది ప్రకృతి వైపరీత్యాలు ఎలా ఉంటాయో, ఎంత భయంకరంగా ఉంటాయో, ఎన్ని కుటుంబాలను చిదిమేస్తాయో, ఎంతమందిని అనాథల్ని చేస్తాయో. పనియా తెగకు చెందిన తల్లిదండ్రులతో సహా నలుగురు చిన్నారులు 5 రోజుల పాటు కొండపై ఓ గుహలో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రతి క్షణం భయంగా గడిపారు. ఫారెస్ట్ రెస్క్యూ టీం వచ్చే వరకు వారికి అసలు బతుకుపై ఆశలు లేవు. ఒక్కరోజు ఆలస్యమైనా మనకిప్పుడు కనిపిస్తున్న వారంతా బతికి ఉండేవారు కాదేమో. ఎందుకంటే అప్పటికే వారంతా ఆకలితో అలమటిస్తున్నారు. పెద్దవాళ్ళు సరే, కానీ అంత పసిపిల్లలు ఆకలితో ఉండడం అనేది జరగని పని. కానీ సమయానికి అక్కడికి వెళ్ళడం, వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. 1 కాదు 2 కాదు 5 రోజులు గడిచాయి. చివరికి రెస్క్యూ టీం వెళ్ళి వారికి ఫీడింగ్ చేసి సేఫ్గా పునరావాస కేంద్రానికి తరలించారు. ఆ సందర్భంలో తీసినటువంటి ఫోటో అది. ఇది ఒక్క పాప చెందినటువంటి ఒక ఫోటోని మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఎంతోమంది అక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం గడిపినటువంటి వాళ్ళు, గడుపుతున్నటువంటి వాళ్ళు ప్రస్తుతం వయనాడులో ఉన్నారు. వయనాడులో ఉన్నటువంటి ఆ కొండల మీద అనేక ఆదివాసీ తెగల వాళ్ళు నివసిస్తూ ఉంటారు. చాలా ప్రదేశాలకు రోడ్డు సదుపాయం కూడా ఉండదు. అలాంటిది ఆ కొండ ల్యాండ్ స్లైడింగ్ జరిగినప్పుడు, ఆ కొండ చర్యలు జారిపోయినప్పుడు అక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి ఏది కావాలన్నా కింద చిన్న ఊరికి చేరుకొని అన్నీ తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో ఆ ఉన్న కాస్త రోడ్డు కూడా పూడుకుపోయో లేదంటే జారిపోయి ఉంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చిన్నపిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది. ఆ పరిస్థితిని అంతటినీ తన ముఖంలోని ఒక్క ఎక్స్ప్రెషన్తో ఆ పాప మనకి చూపిస్తుంది. ఆ దృశ్యాలను మనం చూడవచ్చు. ఆ రెస్క్యూ టీమ్ మెంబర్ ఆ పాపని కాపాడి తనతో పాటు 5 గంటల పాటు ట్రావెల్ చేశారు. ఇద్దరి మధ్య ఒక బాండింగ్ ఏర్పడినట్టుగా మనకి ఆ ఫోటో చెప్పకనే చెబుతోంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఫొటోస్, వాళ్ళు రెస్క్యూ చేసినటువంటి ఫొటోస్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ పనియా తెగకు చెందినటువంటి కుటుంబం అదంతా కూడా తమ పిల్లలతో పాటు వాళ్ళంతా కూడా కొండ మీద ఇరుక్కుపోయారు. ఆ కొండ ఎలా ఉందో కూడా మనకు ఆ ఫోటోలో మనకు అర్థమవుతుంది. ఎంత డీప్ ఫారెస్ట్లో ఉన్నారు, ఎలాంటి కొండ మీద వాళ్ళు ఇరుక్కుపోయారు, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోయారు మనం చూడవచ్చు. ఇప్పటికీ వందల సంఖ్యలో మృత్యువాత పడినటువంటి పరిస్థితి. నిజంగా వీళ్ళంతా మృత్యుంజయులని చెప్పొచ్చు. 5 రోజుల పాటు ఆహారం లేకుండా గడిపారు. బహుశా నీరు దొరికి ఉండొచ్చు, కానీ అంత సరైన సదుపాయం ఉండకపోవచ్చు. కానీ 5 రోజుల పాటు ఆ పిల్లలతో ఆ విధంగా వాళ్ళు అక్కడ గడపడం నరకయాతన అని చెప్పొచ్చు. స్టిల్ వాళ్ళకి అక్కడ బ్రతుకుతామో లేదా అనేటటువంటి పరిస్థితి వాళ్ళకి. అంటే ఎవరైనా వచ్చి తమను కాపాడుతారా లేదా అనేది కూడా వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. కానీ అదృష్టం బాగుంది, వాళ్ళకి సమయానికి రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి. ఆ దృశ్యాలను మనం చూడవచ్చు. వాళ్ళు అక్కడ రెస్క్యూ చేసి ఆ పిల్లల్ని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనం చూడవచ్చు. ఆ కొండ మీద ఉన్నటువంటి చిన్న గుడిసెలో ఆ కుటుంబం మొత్తం కూడా గడుపుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి వాళ్ళని ఆపద్బాంధవుల్లా ఈ రెస్క్యూ టీం వెళ్ళి కాపాడింది. ఆ కృతజ్ఞత, ఆ బాధ, ఆ భయం, ఆ బేలతనం, ఆ కాన్ఫిడెన్స్, అంటే కాపాడారు మమ్మల్ని, ఇక మాకు ఏ దిగులు లేదనే ఒక కాన్ఫిడెన్స్ కూడా, అన్ని రకాల మిళితమైనటువంటి ఒక భావోద్వేగం ఆ పాప కళ్ళల్లో, ముఖంలో మనకు కనపడుతోంది.